సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పీ రెండో దశ పనుల మీద సమీక్షిస్తారు. మరో ప్రధాన అంశం రైతు భరోసా పథకం మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు మధ్యాహ్నం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? వేటికి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది? జ్యోతి, ఈ రోజు సాయంత్రం 3 గంటలకు జరిగేటటువంటి ఈ కేబినెట్ భేటీ, తెలంగాణ మంత్రుల కేబినెట్ భేటీ ప్రధానమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఎలక్షన్ల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా కీలకంగా మారింది కేబినెట్ ముందుకు చర్చించే అంశంగా. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నగరానికి ప్రాతినిధ్య అంశం, నగరంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు, జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకట్టుకునే అంశాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్ఎల్బిసి పనులలో కూడా దాని ముందుకు ఎలా వెళ్ళాలి, ఎస్ఎల్బిసి పనులను ప్రమాదం తర్వాత తాజా పరిస్థితి ఏంటి అనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలే చాలా కీలక అంశం కాబట్టి, కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి, అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి రిజర్వేషన్ల విషయంలో, బీసీ రిజర్వేషన్లో ఎలా ముందుకు అడుగు వేయాలి అనే అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఇటు బై ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశం అయితే పలు కీలక అంశాలు చర్చించే అవకాశం అయితే కనబడుతూ ఉంది. అటు ఎస్ఎల్బిసి, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అట్లాగే ఎస్ఆర్ఎస్పి పునరుద్ధరణ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు దానిపైన జరిగిన విచారణ, దాని అప్డేట్ కావచ్చు, దాని తర్వాత ఏం జరిగింది, ఇంకా ఏం చేయాలి అనే అంశం కావచ్చు, తర్వాత మెట్రో విస్తరణ అంశాన్ని కూడా, మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఎందుకంటే ప్రభుత్వం 2వ ఫేజ్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే ఫేజ్ 1 కూడా ఒకే యాజమాన్యం కింద ఉండాలి. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఫేజ్ 2 కు మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు విముఖత చూపడంతో ప్రభుత్వము ఇరకాటంలో పడ్డ పరిస్థితి. ఫేజ్ 2ను ఎలా నిర్వహించాలి అనే దానిపైన కేంద్రము ఫేజ్ 1 ఎవరి చేతిలో ఉంటే ఫేజ్ 2 కూడా వారి చేతుల్లో ఉండి పనులు జరిపితేనే మేము అనుమతులు ఇస్తామన్న నేపథ్యంలో ఫేజ్ 1ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి అనే నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో మరొక అంశంగా ఎలా దాని పట్ల ఎలా వ్యవహరించాలి, స్వాధీనం చేసుకుంటే ఇప్పటికే దానికి అధ్యయనం కోసం ఒక కమిటీ నియమించిన పరిస్థితి, దాని కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటి అనే అంశం పైన కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ జ్యోతి.